సినిమా చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది? సూపర్ 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 బ్లాక్ బాస్టర్ రామ్ కమ్బ్యాక్. చాలా రోజుల తర్వాత రాములు చూడడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ ఇన్ని రోజులు ప్రతి డైరెక్టర్ ఏంటంటే సొసైటీకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మంచి మెసేజ్ ఇస్తారు. కానీ ఈ డైరెక్టర్ సూపర్ స్టార్లకి ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఎందుకంటే స్టార్స్ అనే వాళ్ళు సూపర్ స్టార్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు టికెట్లు కొంటూ వస్తున్నారు అనేది బాగా చూపించాడు. సో అందరూ నేను చెప్పేది ఏంటంటే సొసైటీ కాదు చూడాల్సిన సినిమా. ఫస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరెవరు ఉన్నారో బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ చూడండి. ప్రతి సూపర్ స్టార్ చూడండి. ఈ సినిమా ప్రతి సూపర్ స్టార్ కి అంకితం. థ్యాంక్ యూ. రామ్ పోతినేనికి కంబ్యాక్ అంటారా? కంబ్యాక్. రామ్ పోతినేని చూస్తుంటే మనకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అబ్బాయిలకి అమ్మాయిల కంటే ముందు అంత అందంగా ఉన్నాడు ఈ సినిమాలో. చాలా బాగున్నాడు. భాగ్యశ్రీకి రొమాంటిక్ సీన్స్ చాలా బాగున్నాయి సినిమాలో. సత్య కామెడీ బాగుంది. రామ్ ఒక ఇది క్యారెక్టర్ చాలా బాగా చేశాడు సినిమాలో. ఉపేంద్ర గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఉపేంద్ర గారు లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యా. ఉపేంద్ర గారే అసలు నేను కూడా అదే థింక్ చేశాడు కదా మన అడిగాను నేను కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారిని. మీరు ఎంతమందిని సూపర్ స్టార్ మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టుకొని మీరు ఉపేంద్ర గారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి అని ఉపేంద్ర గారు న్యాయం చేశారు. ఆయన ఈ సినిమాకి 1000% కాదు 1,00,000% కరెక్ట్. ఆయన లేకపోతే సినిమా లేదు. అదే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయింది. సూపర్ సినిమా, బ్లాక్ బాస్టర్. అసలు చిన్న చిన్న అది అంటే మనం ఎలా అంటే ఈ సినిమా తోటి రాము ఇంకో స్టెప్ పైకి ఎదగడని చెప్పాలి. మనం ఇప్పుడు 100 కోట్లు అనేది కామన్ అయిపోయింది. అది పాన్ ఇండియా అనేది 100 కోట్లు కామన్ అయిపోయింది. సో దీనికి మించి వెళ్దాడు అనుకుంటున్నాం రాముని. ఈజీగా దాటుద్ది భయ, ఈజీగా దాటుద్ది, నో ప్రాబ్లం. అందుకే చెప్తున్నాను కదా, రాముని చూస్తుంటే మనకే ముద్దు పెట్టుకో అంత అందంగా ఉన్నాడు రాము. అమ్మాయిలకు కాదు మనకే అనిపిస్తుంది. అంటే అంత బాగుంది అనమాట సినిమా. అంత బాగా యాక్ట్ చేశాడు. సో రామ్ కోసమైన సినిమా చూస్తారు, ఉపేంద్ర కోసం సినిమా చూస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సూపర్ స్టార్స్ అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఈ డైరెక్టర్ మంచి మెసేజ్ ఇచ్చాడు. వాళ్ళు చూడాలి సినిమా, వాళ్ళు చూసి రియలైజ్ అవ్వాలి. ఆ టికెట్ మనం ఇప్పుడు సొసైటీలో ఎవరో ఈ టికెట్ కొంటున్నారో అది ఎందుకు కొంటున్నారంటే వాళ్ళకి తెలియాలి సినిమాకి. థ్యాంక్ యూ.